తోటి వాళ్ళు కూలిపోతే వాళ్ళు బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేలు పొరపాటున రేవంత్ రెడ్డి గేట్లు తీసిండు కాబట్టి అటు నుంచి ఇటు వచ్చే బదులు ఇటు నుంచి అటు ఎటైనా బయటకు వస్తే దానికి మేము బాధ్యులం కాదండి. రఘునందన గారు, నేను మీ పార్లమెంటు స్థానికునండి. నేను ఇప్పుడు చాలా మంది అనుకుంటారు పొటెన్షియల్ కాన్స్టిట్యున్సీలో చాలా కంపెనీలు ఉన్నాయి, మినీ ఇండియా అని చెప్పేసి అంటారు. కానీ ఆ మినీ ఇండియా అని చెప్పేసి అన్ని పెద్ద ఇండస్ట్రీలు పట్ట లోకల్ వాళ్ళకి, మీరు అన్నట్టు ఇప్పుడు లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకలేదని చెప్పి నేను ఫైట్ చేసిన అన్నారు. కానీ ఇప్పటికీ నేను చేసిన సర్వే వరకు అక్కడ ఏ కంపెనీలో ఉన్నా ఒక 5% కూడా లోకల్లకు జాబ్ లేదండి. ఒకటి ఫస్ట్ రీజన్. అసలు దానివల్ల ఎందుకు, ఇప్పుడు కంపెనీ పడ్డదంటే మనకు స్థానికంగా ఏరియా అంతా డెవలప్మెంట్ అవుతుంది, అందరికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అని చెప్పేసి అందరం ఆశపడుతుంటారు పబ్లిక్ అంతా. కానీ ఈరోజు 1000 ఎకరాలు ఆక్యుపై చేసుకొని ఒక 5% కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కంపెనీలు మన ఏదైతే పొటెన్షియల్ కాన్స్టిట్యున్సీ ఉన్నాయి, దానివల్ల లోకల్ పబ్లిక్ చాలా నష్టపోతున్నారు. దానికి మీరు ఏం చేయగలుగుతారు? ఫస్ట్ రీజన్. ఇక రెండో రీజన్ ఏంటంటే, రెండో క్వశ్చన్ సారీ, అయితే మెదక్లో ఇప్పుడు మెదక్ కాన్స్టిట్యున్సీలో, మెదక్ పార్లమెంట్లో బీఆర్ఎస్ వాళ్ళు నాకు తెలిసి 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయినా గెలిచిన ఎమ్మెల్యేలు అయిపోయారు. ఎట్లా అంటే వాళ్ళ డామినేషన్ అట్లుంది, మేము చూస్తున్నాం కాబట్టి. కాకపోతే రఘునందన్ రావు గారు వెనుక ఎవరున్నారు? అక్కడ ప్రజెంట్ సీఎం, ఇక్కడ మాజీ సీఎం. రఘునందన్ గారి దగ్గర ఇప్పుడున్న నేను చూసినంత వరకు, నేను కూడా అక్కడ చూస్తున్నా కాబట్టి కార్యకర్తలు కూడా ప్రజల దగ్గరికి పోలేని పరిస్థితి కొంత ఉంది. అందుకని దాన్ని మీరు ఎట్లా ఫుల్ఫిల్ చేయగలుగుతారు? సో మా కార్యకర్తలు పాండవుల్లాగా ఊరికి 5 ఉండొచ్చు, కానీ డెఫినెట్గా యుద్ధం గెలిచేది మేమే. ధర్మం వైపు ఉన్నాం కాబట్టి బరాబరి కొట్లాడతారు మా కార్యకర్తలు. కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి పోతున్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. సో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, భీష్ముడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు లాంటి చదువు చెప్పిన సార్లు ఉన్నప్పుడే నేను దుబ్బాకలో ఉప ఎన్నికలలో గెలిచి వచ్చిన సార్. అప్పుడు కూడా నా కార్యకర్తలు లేరు. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి, హరీష్ రావు గారు మంత్రి, కేటీఆర్ గారు మంత్రి, ఇంతమంది ఉంటే కూడా వాళ్ళందరి మధ్యలోకి వెళ్ళి గెలిచి వచ్చినాను నేను. ఇప్పుడు పెద్ద ఇదేదో కష్టమని నేను అనుకుంటలేను. రేవంత్ రెడ్డి గారు అడుగులు తడబడతా ఉన్నాయి, పరిపాలన మీద గ్రిప్పు రాలేదు. సంగారెడ్డిలో ఉండే కాంగ్రెస్ నాయకుడు నేను ప్రజల్ని బహిష్కరించిన, నేను ప్రజల దగ్గరికి రాను, ప్రజలకే అవసరం ఉంటే చూడండి, నాకైతే అవసరం లేదు సంగారెడ్డితో అన్నాయని ఇప్పుడు సంగారెడ్డి కాంగ్రెస్ నాయకుడు. మిగతా పెద్ద కాంగ్రెస్ నాయకులు ఎవరున్నారో మీకు తెలుసు. నేను ఇందాక చెప్పిన పటాన్చెరు కాటా శ్రీనివాస్ గౌడ్ అనేటువంటి ఒక బీసీ బిటెక్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే దగ్గరుండి నిలబడి ఓడగొట్టిన ఆయన ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ అయినాడు. సో అక్కడ ఎట్లా పని జరుగుతుందని ఒకసారి ఆలోచించారు మీరు. సో నేను పార్టీలని వ్యక్తుల్ని వ్యక్తిగతంగా విమర్శించే కంటే బదులు నా మీద పోటీ చేస్తున్నటువంటి ఇద్దరు అభ్యర్థులకి ఆ జిల్లా మీద ఉన్నటువంటి అవగాహన ఏంది, వాళ్ళు గతంలో ఆ జిల్లాలో ప్రజల కోసం వాళ్ళు చేసినటువంటి పనులు ఏందనే చూడండి. వెంకటరామరెడ్డి గారైనా, నీలం మధు గారైనా భూములు కబ్జాలు చేసుకోవడం, రియల్ ఎస్టేట్ చేసుకోవడం, ప్లాట్లు డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్ప వాళ్ళకి ప్రజలకు సేవ చేసినటువంటి నేచర్ ఎక్కడుందో చెప్పండి. నేను చేస్తున్నటువంటి ఆరోపణలకి మీకు అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఇస్తాం. రింగ్ రోడ్డు వంకలు తిరిగిందానికి కారణం ఎస్ రాజపుష్పని. రాజపుష్ప దగ్గరికి వెళ్ళి కేసీఆర్ పైసలు తీసుకున్నాడు. కేసీఆర్ కు రాజపుష్ప బినామా, రాజపుష్ప కేసీఆర్ బినామా నాకు తెలియదు. ఎకరం 100 కోట్ల రూపాయలు పెట్టి 10 ఎకరాలు కొనుక్కున్నాడు వెంకటరామరెడ్డి. ఆ భూముల మీద రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిరో మా బిగ్ టీవీ మిత్రుడు చెప్పాలి. అందులో ఎన్ని పైసలు ఎవరికి ముట్టినాయని మాట్లాడిండో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇలా మరి ఎందుకు ఫైనల్ రిజిస్ట్రేషన్ కాలేదు కదా, ఆ భూములు ఎందుకు క్యాన్సిల్ చేస్తలేరు? ఆ సేల్ డీడ్స్ ఎందుకు క్యాన్సిల్ అవుతలేవు? అగ్రిమెంట్లు ఎందుకు రద్దు అవుతలేవు? తెలంగాణ భూముల్ని కాపాడతామని చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు మీరు పీసీసీ అధ్యక్షుని హోదాలో. ఇంకా రేవంత్ రెడ్డి గారు మీరు ఆ పీసీసీ అధ్యక్షునిలాగా మాట్లాడితే ఎట్లన్నా? ముఖ్యమంత్రి అయినా ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, గుంజుకో ఆ భూముల్ని. నీకు నాకు ఇద్దరికి 1000 కోట్లకు నోటీస్ ఇచ్చిండు అరవింద్ కుమార్ ఐఏఎస్, హెచ్ఎండిఏ సెక్రటరీ. ఎందుకు ఇంకా అరవింద్ కుమార్ బయట ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు జైలు కోతలేడు? 7,000 కోట్లకు రింగ్ రోడ్డు అమ్మిండు కదా, 2 లక్షల కోట్లు వచ్చే రింగ్ రోడ్డుని 7,000 కోట్లకు అమ్మిండు కదా. మీరు నేను ఇద్దరం మాట్లాడితే మన ఇద్దరికి 10,000 కోట్లకు నోటీస్ ఇచ్చిండు కదా. ఇలా మీరు ముఖ్యమంత్రి అయిండు కదా. అరవింద్ కుమార్కి మీరు ఇచ్చిన పనిష్మెంట్ ఏంది? ట్రాన్స్ఫరా? ఇంకో ఏసీ రూమ్ లో తీసుకుపోయి కూర్చోబెట్టిర్రు. 7,000 కోట్ల రింగ్ రోడ్ టెండర్ ని 2 లక్షల కోట్ల రింగ్ రోడ్ టెండర్ ని 7,000 కోట్లకు కుదించి ఆయన చేసిన కుంభకోణం మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు ఇలా దండించే స్థితికి వచ్చారు. ఎందుకు దండిస్తలేరు? ఎందుకు జైలుకు పంపుతలేరు? ఇవి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ముట్టుకోదు, ఎప్పుడు ఎవరిని రమ్మని అడగదు. పొరపాటున వాళ్ళకి వాళ్ళ పార్టీ నచ్చక వాళ్ళు రిజైన్ చేసి వస్తే అప్పుడు ఆలోచిస్తుంది తప్ప వారు 5 ఏళ్ళు ఉండాలనే కోరుకుంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా శ్రీనివాసరెడ్డి గారు సూచించినట్టు రాజకీయాల్లో విలువలు కలిగినటువంటి వ్యక్తిగా తప్పకుండా ప్రజలు ఆయన కోటేసారు కాబట్టి 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటా. కానీ కర్ణాటకలో పక్క పార్టీలకు పోవాలనుకొని రిజైన్ చేసినట్టు, మధ్యప్రదేశ్లో 20 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేసినట్టు చేస్తే దానికి భారతీయ జనతా పార్టీకి అయితే ఏం సంబంధం ఉండదు అనేది ప్రజలు నమ్మాలి. అలా నమస్తే అన్న. ఇప్పుడు దాదాపు 25 ఏళ్ళుగా నేను రాజకీయాల దగ్గర నుండి చూస్తున్నాను.